ఆయన గురించి గొప్ప పుట్టిన ఎవరి గురించి ఏం పుట్టిందంట అమ్మ చెబుదాం ఒకసారి. వీళ్ళు చదువుకుంటా ఉన్నారు. ఎవరి గురించి చదువుకుంటున్నారంటే దేవుడి గురించి చదువుకుంటా ఉన్నారు. అప్పట్లో వారికి కొంతమంది దేవుడా కదా అర్థం కాలేదు. కానీ ఆయన ఏమనుకున్నారంటే ఆయన మాటలు జీవపు ఓట్లోనే ఉండేవి. ఆయన చనిపోయిన వారిని తిరిగి లేపుతూ ఉండేవారు. ఆయన దగ్గరికి కుట్టుకుంటూ వచ్చిన వారు గంతులేస్తూ వెళ్ళేవారు. ఆయన దగ్గరికి గురితంతో వచ్చిన వారు చూపు పొంది వెళ్ళేవారు. ఆయన దగ్గరికి మాట్లాడటం లేకుండా మోగగా ఉన్నవారు ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఆయన చూపిస్తూ వెళ్ళేవారు. అలాంటి గొప్ప గొప్ప కార్యాలను చూసిన వారు అమ్మా మీకు రెఫరెన్స్ టీకి రాకపోతే, అంటే మీకు ఏ గ్రంథం అర్థమో తెలియదు కాబట్టి చెప్పిన తర్వాత రెఫరెన్స్ టీకి రాకపోతే వాక్యం అనండి. మీరు రెఫరెన్స్ తీసి దానికోసం పక్కన వెళ్ళి ముందో వెళ్ళి దానివల్ల లాభం లేదు. రెఫరెన్స్ చెప్పగానే దాన్ని తీయలేదంటే వాక్యం అనండి. యోహాను తర్వాత 7:12 నుంచి మనం చూస్తా ఉన్నాం. ఆయన దగ్గరికి ఎవరైతే వచ్చారో వారి జీవితాలు మార్చబడి వెళ్ళి దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్న వారు, సమాజంలో కాపురం చేసేవారు, దురాత్మ అంధకార శక్తుల ప్రభావం చేత తమను తాము గాయపరుచుకునేవారు, దురాత్మ ప్రభావం చేత నిప్పుల్లోనూ నీళ్ళలోనూ పడిపోయేవారు, దురాత్మ అంధకార శక్తి ప్రభావం చేత తనకి తన చుట్టుపక్కల వారికి హాని చేసేవారు. ఇలాంటి వారందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి మార్పు చెంది వెళ్ళారు. దీన్ని చాలా మంది చూశారు. ఇవి మాత్రమే కాదు, ఆయన మాటలు జీవపు ఊటలోనే ఉండేవి. ఆయన మాటలు విన్నవారు రూపాంతరం చెందేవారు. ఆయన మాటలు విన్నవారు వ్యభిచారంలో ఉన్నవారు వ్యభిచారం నుంచి బయటకు వచ్చేవారు. ఆయన మాటలు విన్నవారు మనుషులతో సహవాసం చేయడానికి వెనకడుగు వేసేవాళ్ళు సహవాసం చేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు, పరిచయం చేయడానికి ముందుకు వచ్చేవారు. ఆయన మాటలు విన్నవారు చనిపోయిన వారు సైతము తిరిగి లేటాన్ని చూచిన వారు ఆయన తమ జీవితంలో ఉన్న శ్రేష్టమైన భాగాన్ని సైతం ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఆయన మాటలు విన్నవారు తమకున్న సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనతో పాటు వెళ్ళడానికి ఇష్టపడేవారు. అలాంటి మాటలు ఆయన మాట్లాడేవారు. ఆయన మాటలు పనులు రెండు అద్భుతాలే. అయినా సరే ఏం జరిగిందో తెలుసా? జన సమూహంలో ఒకరిద్దరు కాదు, నన్ను చెప్తూ ఒకరిద్దరు మన గురించి మాట్లాడతారని చెప్పాను. ఒకరిద్దరు కాదంట. ఇక ఏం రాయబడిందన్న మాట? జన సమూహం అంటే 10 మంది, 20 మంది, 30 మంది, ఎక్కువ మంది ఆయన గురించి సనుక్కుంటా ఉన్నారు. ఏం చేస్తారమ్మా? సనుక్కోవడం అంటే తెలుసా మీకు? మనకి మనకు ఎవరు సాగలేదు కదా మీ జీవితం కొరకు, ఒకసారి కూడా సాగల. అంతే మనకు తెలియదు సాగడం అంటే ఏంటి. అది చాలా బాగా ఉంటుంది కదా. సనుక్కుంటే ఎట్లా ఉంటుందో ఆ టార్చర్ ఏంటో మగవాళ్ళు తెలుస్తుంది, ఆడవాళ్ళు తెలియదు. ఎందుకంటే మగవాళ్ళు సాగడం రాదు, ఆడవాళ్ళు తగ్గుతారు ఎక్కువసార్లు. మన ఇళ్ళల్లో కానీ మనకు తెలిసింది. కానీ బైబిల్లో ఎక్కువ శాతము సనుక్కున్నారు. ఆడలు మగవాళ్ళు కూడా సనుక్కున్నారు, ఇశ్రాయేలు చదువుకున్నారు. ఈ సనుకునే మాట చాలాసార్లు ఇవ్వబడింది. ఇక్కడ జన సమూహంలో ఆయన గురించి గొప్ప సనుకు పుట్టింది. సనుక్కుంటా ఉంటారు. ఎందుకు సనుక్కుంటున్నారంటే అక్కడ తర్వాత లైన్లో ఉంది, కొందరు ఆయన మంచివారు అన్నారు, మరి కొందరు కాదు ఆయన జనులను మోసపరుస్తారన్నారు అంటున్నారు. కొంతమంది ఏమో మంచివారు అంటా ఉన్నారు, కొంతమంది ఏమో లేదు మంచివాడు కాదు మోసం చేస్తున్నారు అంటారు. మోసం చేసి ఏం చేస్తున్నాడు ఆయన? మోసం చేసి కాలు లేని వారిని నడిపిస్తా ఉన్నాడు. అంతే కదా మోసం అంటే. దేని విషయంలో మోసం చేస్తారంటే వాళ్ళకి సమాధానం లేదు. దేని విషయంలో చదువుతున్నారంటే దాని స్థానిక గురించి కారణం కూడా చెప్పలేదు. దేని గురించి వ్యతిరేకమైన స్వభావం కలుగుతున్నారంటే దాన్ని బయటికి చెప్పడానికి కూడా మనుషులకి సాధ్యం కాదు. ఎందుకంటే ఆయన మీద నేరం స్థాపించగలగడానికి ఏది లేదు వాళ్ళ దగ్గర. ఆయన మీద నేరాన్ని రుజువు చేయగలగడానికి, నేరాన్ని ఆరోపించడానికి, ఆయన మీద వేరే చూపించడానికి ఏమీ లేదు. అయినా సరే ఏం చేశారు మనుషులు? దివ్యాన్ని చాలా చెప్తా ఉంటారు, మనుషులు మాటలు నువ్వు ఎప్పుడు పట్టించుకోదమ్మా. మనుషులు ఏం చేస్తారు? ఈ రోజు మనం మంచివాళ్ళు అంటారు, రేపు ఏం చేస్తారు? మన గురించి పెద్దగా మాట్లాడతారు, చదువుతారు, మన గురించి తప్పుగా మాట్లాడతారు. మనుషుల గురించి ఎప్పుడు పట్టించుకుంటే మన పరిచయంలో ముందుకు వెళ్ళడం అనేది అసాధ్యం. ఈ రోజు మనం మంచిగా మాట్లాడగలని మంచిగా చెప్పిన వాళ్ళే తర్వాత వాళ్ళే మన గురించి చెడ్డగా మాట్లాడుతూ ఉంటారు. ఇది మనకి మామూలు సమస్య కాదు, ఇది చాలా సంవత్సరాల క్రితమే దేవుడికి కూడా ఉన్న సమస్య. ఆయన గురించి ఎందుకు చదువుకుంటారు అని కనుక మనం పరిశీలన చేస్తే అందులో ఒక భాగం నుంచి ఈరోజు మీకు చూపించాలని
28వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 28వ వచనాన్ని చూద్దాము. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచున్నది. అంతకు కొన్ని వచనాల ముందే లేదా అంతకు కొన్ని రోజుల క్రితం జరిగింది ఏంటంటే ఆయన బోధ విని ఆశ్చర్యపోతా ఉన్నారు. ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నప్పుడు ఆశ్చర్యపోతా ఉన్నారు. కారణం ఏంటంటే ఆయన బోధ మనుషులను మార్పు చెందిస్తుంది. ఆయన బోధ రహస్యాలని దాచుకునే మనుషుల్ని వారి రహస్యాలన్నీ బయటకు చెప్పేలా చేస్తుంది. ఒక స్త్రీ ఏం చేస్తుందంటే, ఇదిగో నేను చేసిన వాటిని నాతో చెప్పిన వారిని నేను చూశాను, మీరు కూడా చూస్తున్నాను అనిపించింది. ఆవిడ పేరు చెబుతున్నాం ఎవరన్నా. ఆవిడ ఏం చేసిందో అప్పుడు వరకు దాచిపెట్టుకునేది, కానీ ఒకరోజు వచ్చింది ఇల్లు ఆ ఇంటి తలుపు పడతా ఉంది. ఏంటమ్మా అంటే, అమ్మా నేను చేసిన దాన్ని నాకు చెప్పిన వాడిని, నాకు చూపించిన వాడిని, నేను చేసిన దానిలో నన్ను బయటకు తీసుకొచ్చేవాడిని ఏం చేయాలంట చూద్దరు కానీ రండి. ఏం చేసావమ్మా నువ్వు అడుగుతారు కదా సహజంగా, తెలిసినా సరే అడుగుతారు. నువ్వు ఏం చేసావు అప్పుడు ఎప్పుడు తెలియదమ్మా. ఏం చేసావు నువ్వు, మంచిగా ఉన్నావు కదా, ఏం చేసావు అని అడిగి తెప్పించుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఏం చెప్పుకుంటారు ఆవిడ? ఏం చెప్పుకుంటుంది అంటే యేసు ప్రభుతో ఏం చెప్పిందో అది యేసు ప్రభు తనకేం చెప్పాడు అదే. అయ్యా నాకు పెరుగులేదు అని ఆయనతో చెప్పింది. ఆయన అన్నాడు, నువ్వు అన్నది కరెక్టే, ఇప్పుడు నీకు 5 పెరుగులు ఉన్నారు కానీ ఇప్పుడున్న వాళ్ళు కూడా నీకు పెరిగి అది తన జీవితంలో ఉన్న దాచి పెట్టుకునేవి, అవమానకరమైనవి, సిగ్గుపడాల్సిన విషయాలని ఎత్తి చూపించాడు దేవుడు. నా జీవితాన్ని కూడా నాకు చూపించాడు అన్నవాళ్ళు అన్న చెప్తారు. తెలియజేస్తారు ఎట్లా చాలా సంతోషం. మన జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు ఏదేమో ఒకటి, కానీ మన జీవితాల్లో ఉన్న వాటిని దేవుడు వేలు పెట్టి మన కళ్ళ ముందు చూపించినప్పుడు ఏం చేసాము మనం? చెప్పండి, ఏం చేశారు మీరు? దేవా నన్ను క్షమించు. ఇంకో మాట ఉంటారు, మరి అన్నిటికీ నేను. కొంతమంది ఏమనుకుంటారంటే మేము పుట్టుకు దగ్గర నుంచి బాగున్నాం, దేవుడు ఉపయోగం కలిగిందని మాకు కలగలేదు అన్నట్టుగా మాట్లాడతారు. ఆయన బోధ మనుషులను ఆశ్చర్యపోయేలా చేస్తుంది. ఎందుకంటే ఆయన బోధ విన్నవారు ఇదిగో ఇది మా జీవితం అని మనుషుల మధ్య నిలబడి బోధిస్తా ఉండేవాళ్ళు. ఆయన బోధ విన్నవారు ఇదిగో ఆయన నన్ను నా హృదయంలో జీవించిన ఓటను పాలన చేస్తాడని చెప్పేవాళ్ళు. ఆయన మాటలు విన్నవారు ఆ మాటల సారాంశము హృదయాల్లో గుర్చబడిందే, ఈయన తప్ప ఎవరు నాకు అక్కర్లేదు అని తమకున్న సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేవారు. ఆ బోధను చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతా ఉన్నారు కొంతమంది. ఇంకొక రకమైన వ్యక్తులు చూపిస్తారు మీకు. మార్కు సువార్త 1వ అధ్యాయం 27వ వచనంలో మరికొంతమంది మనుషులు కనపడతారు మనకి. అందరూ విస్మయం ఉంది, ఇదేమిటో ఇది కొత్త బోధగా ఉందే అని ఆశ్చర్యపోతారు. కొంతమంది ఏమో ఆశ్చర్యపోతా ఉన్నారు, ఇక్కడ విస్మయం అవుతున్నారంటారు. విస్మయము అంటే ఆశ్చర్యానికన్నా ఒక అడుగు పైన, షాక్ అయిపోవడం అంటారు కదా. ఇక్కడ ఆశ్చర్యపోతారు, ఏంటి ఇలా చెప్తున్నాడు ఈయన అని ఆశ్చర్యపోతున్నారు. మార్కు సువార్త ఏం చేస్తున్నారంటే విస్మయం ఉందంటే షాక్ అయిపోతారు ఆయన బోధని. ఎందుకు షాక్ అవుతారంటే అయ్యో ఈ బోధ ఏదో కొత్తగా ఉన్నదే. ఏ బోధ? యేసు ప్రభు చెప్పే బోధ. ఏ బోధ? పరలోక రాజ్యాన్ని గురించిన బోధ. ఏ బోధ? మనుషుల హృదయాన్ని వెలిగించే బోధ. ఏ బోధ అంటే మనుషులను తమ పాపములు తాము చూసుకునేలాగా చేసే బోధ. బోధ అంటే మాట్లాడటం ఒకటే కాదు. బోధ అంటే ఆయన వేసిన అడుగు, ఆయన గీసిన గీతలు కూడా బోధగానే ఉన్నాయి. ఒక వ్యక్తి లోపలికి వస్తాడు అనుకోండి, ఇలా అంటే అర్థం ఏంటి? మీరు అన్నారమ్మా, అన్నారా? అర్థం ఏంటి? ఆగు అని. మరి ఇలా అంటే మాట్లాడేవా? రమ్మంటాం కానీ వెళ్ళిపోమంటాం కానీ ఆగమంటాం కానీ మాట్లాడేవా? ఒక మాటలో వచ్చిందా? రాలేదు. ఆయన ఆ సంజ్ఞ అంటారు, దాన్ని సైన్ అంటారు, ఒక గుర్తు అంటారు. ఆ గుర్తు కొన్నిసార్లు చాలా మాటలు చెప్తుంది. విజయవాడ గారు అలాంటి పెద్ద ఊరు వెళ్ళినప్పుడు రోడ్డు పక్కన కొన్ని బోర్డులు ఉంటాయి, కొన్నిసార్లు రోడ్డు మధ్యలో కూడా ఉంటాయి. ఒక యారో మార్క్ వేసి దాన్ని ఇంటూ వేస్తారు. అంటే అర్థం ఏంటంటే ఈ దారిలో నుంచి నువ్వు వెళ్తావేమో బహుశా, ఈ దారిలో నువ్వు వెళ్ళడానికి వీలు లేదని అర్థం. అంత పెద్ద సెంటెన్స్ ఒక్క గుర్తులో చెప్పేస్తారు.
యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? ఒక రోజున నేల మీద గీతలు గీస్తున్నాడంట. చేతితో గీశాడు, వేలితో గీశాడు. అక్కడ రాయబడిన మాట వేలితో అట్లా రాయబడింది. వేలితో ఏదో వేలితో ఏదో గీతలు గీస్తా ఉన్నాడు. రాతలాగా కనపడతా ఉంది. అక్కడ ఉన్న వాళ్ళకి ఏమైంది? ప్రతి వాళ్ళకి మరి పాపం వారి కళ్ళ ముందు కనపడతా ఉంది. మీలో పాపం లేని వాడు ఎవడో ఫస్ట్ రాయండి అంటున్నాడు. ఒక్కడే ఆయన అడిగిన అందరినీ కాదు. ఎవరిలో పాపం లేదు వారు ఒక్క అడుగు ముందుకేసి రాయబడిన ఆయన మీద వేయచ్చు. తర్వాత ఎంతమంది వేసిన అనవసరం కానీ అక్కడ రాయబడిన మాట కూడా ఏంటంటే జన సమూహాలు ఆయన తీసుకొచ్చి ఆ స్పీడ్ తీసుకొచ్చింది. అక్కడ ఆయన నేల మీద గీతలు గీస్తా ఉన్నాడు, వేదితో ఏదో రాస్తా ఉన్నాడు. ఆ రాత్రిలో ఏం కనబడుతుంది? ఎవరు చూస్తే వాళ్ళ పాపాలు కనబడుతున్నాయి. అక్కడ ఎవరు ఉన్నారు తెలుసా? చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు ఒక్కడు కూడా రాయటానికి సాహసించడానికి వెళ్ళిపోయాడు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళ పాపము ఆ రాత్రిలో కనబడుతుంది. ఆయన బోధ ఆశ్చర్యం కొంతమందికి, ఆయన బోధ షాక్ అయ్యేలా చేసింది కొంతమందికి. వాళ్ళు అంటా ఉన్నారు, ఇదేదో కొత్త బోధగా ఉందే. ఎలా ఉందంట? కొత్త బోధ. ఏంటా కొత్త బోధ? వీళ్ళ తర్వాత చూద్దాం. ఇంకొక వచ్చిన చూద్దాం. అదే మార్క్స్ వార్త 1:22 చూద్దాము. 1:22 ఆయన శాస్త్రులే కాక అధికారము గలవారి మరి వారికి బోధించాను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. 3 రకాల రెస్పాన్సెస్ చూస్తా ఉన్నాం. ఒకటి వాళ్ళు ఆశ్చర్యపోతా ఉన్నారు, రెండోది వాళ్ళు షాక్ అవుతా ఉన్నారు. షాక్ అయ్యి ఇదేంటి కొత్త బోధ చూస్తున్నారేంటి అంటా ఉన్నారు. మూడోది ఏం చేస్తున్నారంటే అధికారం కలిగిన బోధ. మొదటి బోధ ఆశ్చర్యపోయే బోధ, రెండవ బోధ ఒక క్రొత్త బోధ, షాక్ అయ్యేలాగా ఉండే క్రొత్త బోధ, మూడవ బోధ అధికారము కలిగిన బోధ. ఎక్కడి నుంచి వచ్చింది అధికారము? ఆయనకి ఆయనే అధికారము కలిగిన వాడు. ఆయన మనుషుల జీవితాన్ని ఎరిగిన వాడు. మనుషులు దేవుని దగ్గరికి రావడానికి ఏం చేయాలో దేవుడే వచ్చి చెప్తా ఉన్నాడు. మనుషులు గుండెలు పగిలిపోతా ఉన్నాయి. ఆ బోధ ఆయనకి 4 రకాల పేర్లు తీసుకొచ్చింది. ఆయన మాట్లాడిన మాటలు ఆయనకి 4 రకాల పేర్లు. ఆయన చేసిన కార్యాలన్నింటి గురించి మాట్లాడలేదు, బోధ గురించి మాట్లాడుతా ఉన్నాడు. ఆ బోధ 4 రకాలైన ముద్రలు ఆయన తీసుకొచ్చింది. 4 రకాలైన పేర్లు ఆయన తీసుకొచ్చింది. ఒకటి, ఈయన మంచివాడు అనే పేరు తీసుకొచ్చింది. రెండవది, ఈయన చెడ్డవాడు మోసగాడు అనే పేరు తీసుకొచ్చింది. ఒకే బోధ, ఒకే రకమైన బోధ. ఆ బోధ విన్నవారు, ఆయన బోధను విన్నవారు ఈయన మంచివాడు. మంచివాడు అంటే ఆ మాటకు అర్థం దేవుడు. ఎందుకంటే ఒక రోజున యేసు ప్రభు దారిలో నడిచేస్తా ఉంటే ఒక యవనస్తుడైన అధికారి ధర్మం కలిగిన వాళ్ళు వచ్చి ఆయన మీద సాష్టాంగపడి సత్పురుషుడా అని మాట్లాడాడు. దేవుడు అంటాడు, సత్పురుషుడా అని అంటున్నావు? సత్పురుషుడు ఒక్కడే, మంచివాడు ఒక్కడే. ఎవరికైనా దేవుడు ఒక్కడే మంచివాడు. దేవుడితో సమానమైన మాట ఈయన బోధ విన్న వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు దేవుడి మాటలు విన్న మీరు, విగ్రహారాధన ఉన్నవారు, నామకార్థమైన వ్యక్తులు ఉన్నవారు, ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్న వారు కూడా దేవుడి బోధ విన్న తర్వాత గడిచిన 3 సంవత్సరాలుగా మీరు ఏం జరిగిందంటే, అయ్యో నేను ఈ పాప జీవితాన్ని జీవించడానికి అవకాశం లేదు, ఇదిగో నా జీవితంలో ఈ పాపం ఉంది కాబట్టి దీన్ని నేను ఒప్పుకోవాలి అని మారుమనసు పొందడానికి ముందుకు వచ్చారు. మీలో కొంతమంది అయ్యో ఇప్పుడు మారుమనసు పొందడానికి చాలా సార్లు వెళ్ళాము, చాలా రోజులు ఉన్నాము, ఇక్కడ కొత్తగా ఏం జరుగుతుంది అని వెనకడుగు వేసిన వాళ్ళు కూడా కొన్ని రోజుల తర్వాత మారుమనసు పొందడానికి వచ్చినప్పుడు మా బోధ ఉన్నప్పుడు మీకు ఏమనిపించింది? ఏమనిపించిందంటే అందరూ పెట్టామన్నారా? వెంట వాళ్ళందరూ చదివించుకున్నాం ఒకసారి. సంతోషం. ఈ పక్కన రోజు తప్పుగా పెట్టుకున్నారు. ఎప్పుడైతే ఆ బోధ విన్నారో, ఈ బోధ చర్చకు వస్తే సరిపోదు, దేవుని దగ్గర నుంచి మేలు పొందుకుంటే సరిపోదు, దేవుడి చేత దీవెన పొందుకుంటే సరిపోదు, దేవుడి చేత సంపాదన వస్తే సరిపోదు, అనారోగ్యం నుంచి స్వస్థత వస్తే సరిపోదు, దేహం నుంచి విడుదల పొందితే సరిపోదు. మేము దేవుని సన్నిధిలో మా హృదయాన్ని క్రమణించుకోవాలి.
అనేది ఆ బోధ ద్వారా మీరు చాలా మందికి అర్థమైంది. అదే బోధ ద్వారా మారు మనసు అనేది పొందితే మాత్రమే చాలదు, బాప్తిజం పొందాలి అనే మాట కూడా మీకు అర్థమైంది. దానికి ఎన్నో ఆటంకాలు వచ్చినాయి. ఈ స్థలంలో మారు మనసు పొందడానికి వద్దనే ఆటంకాలు వచ్చినాయి, బాప్తిజం పొందడానికి ఆటంకాలు వచ్చినాయి. కొన్ని సంవత్సరాలు వాయిదా పడింది. కానీ మనుషులు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ, మనుషులు వాడుకునే అబ్బాయి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ దేవుడు గెలిచాడా, అబ్బాయి గెలిచాడా? చూద్దామా? దేవుడు గెలుస్తాడు. దేవుడి వాక్యము తెలుస్తుంది. ఒక రోజు టైం పడుతుంది కావచ్చు, ఒక రోజు లేట్ అవ్వచ్చు కావచ్చు, కానీ దేవుని బోధ శక్తి కలిగినది. ఆయన మాటలు విన్నవారు, ఆయన బోధ విన్నవారు కొంతమంది ఆయన మంచివాడు అన్నారు, కొంతమంది మోసం చేసేవాడు అన్నారు, కొంతమంది అన్నారు కొత్త బోధ చెప్తున్నాడు ఈయన, పాత బోధ కాదు ఇది కొత్త బోధ అన్నారు. 4వ రకమైన వారు ఈయన బోధలో అధికారం ఉందని గుర్తుపెట్టారు. 4 రకాల పేర్లు వచ్చినాయి ఆయనకి, ఆయన బోధకు. ఆ అధికారం ఏం చేసిందో తెలుసా? ఈ అధికార పూర్వకమైన బోధ దేవుని అధికారంలోకి వాళ్ళు తీసుకొచ్చింది. ఈ అధికార పూర్వకమైన బోధ దేవుని చూసేలాగా వారిని చేసింది. ఇందుకే ఆయన ఏం బోధించాడు తెలుసా? ఆయన బోధన ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. ఆయన బోధించిన వాటిలో ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 5:28, 27 చదవండి. వీలైతే 5:27. వ్యభిచారం చేయవద్దని మీరు విన్నారు. వ్యభిచారం చేయవద్దనే మాట మీరు విన్నారు కదా. ఎప్పుడు నుంచి వింటున్నారు తెలుసా? కొన్ని వందల సంవత్సరాల నుంచి వింటా ఉన్నారు. మోషే కాలంలో దాని రూల్ లాంచ్ చేశాడు దేవుడు. అంతకుముందు వద్దని నోటితో చెప్తా ఉంటుంటారు. బహుశా తప్పని అర్థం చేసుకుని ఉంటారు. తప్పు అని నోటితో ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు. పెద్దలైన వాళ్ళు చిన్నలతో చెప్తా ఉంటుంటారు బహుశా. కానీ ఒక రోజు వచ్చింది, దేవుడు మోషే ద్వారా ఒక ఆజ్ఞను ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞ అంటే వ్యభిచారము చేయొద్దు. కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత యేసు ప్రభువు ఏం చెప్తాడు తెలుసా? 28వ వచనం చదవమ్మా. నేను మీతో చెప్తున్నాను తెలుసా? మీరు ఆల్రెడీ 100 సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి, తాత ముత్తాతల దగ్గర నుంచి, మోషే కాలం నుంచి ఆజ్ఞగా చేయబడింది మీరు విన్నారు. కానీ నేనేం చెప్తున్నాను తెలుసా? చదువుదామా. ఒక స్త్రీని మోహము చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం ఆమెతో వ్యభిచారం చేసిన వాడు. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. ఎవరైతే ఒక మోహము చూపుతో చూస్తా ఉన్నారో, ఎవరైతే ఒక మోహపు ఆలోచన కలిగి ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంట? వ్యభిచారం చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క మాటలు వినడానికి సిద్ధపడి వచ్చిన వారు కదా. ఆయన బోధ కొత్తగా ఉంది. అదేంటి? చేస్తేనే అన్నారు కదా 5 సంవత్సరాలు. ఈయనేమన్నాడు? చూస్తే అంటే అన్నాడు. రెండింటికి ఎంత తేడా ఉందో చూడండి. చేయడానికి చూడటానికి ఎంత తేడా ఉందో. ఆ చూపు దేహంలో దేవుడు కన్నే కాబట్టి నీ చూపు అపవిత్రమైనది అయితే ఏమవుతుందంట? నీ దేహం కూడా చీకటమయమవుద్ది. కాబట్టి ఆ దాన్ని తీసి అలా మోహం చూపుతో చూసిన వాళ్ళు వయసులో చాలా మంది కనపడతా ఉంటారు. మనకి ఇమ్మీడియట్ గా అంటే దావీదు గుర్తు వస్తాడు. ఒక స్త్రీ స్నానం చేస్తా ఉంటే చూశాడు. అంతకుముందు సంవత్సరాలు నోహు దిగుబడిగా ఉన్నప్పుడు వాళ్ళ బిడ్డలు చూసి ఇవన్నీ కూడా ఆ చూపుగానే వస్తూ ఉంటాయి. వీళ్ళు చాలా మంది అనవచ్చు, అయ్యో మేము అవన్నీ ఏం చేయమండి. చాలా ఎక్కువ మంది మన సంఘం గురించి నాకు తెలియదు, కానీ ఈ పర్టికులర్ విషయంలో దేవుడు నాకేమి ఈ మాట ఏమి ఇవ్వలేదు. కానీ ఇప్పుడు చాలా ఎక్కువ మంది ఫోన్లో చూడరాని వాటిని చూడటానికి అలవాటు పడిపోయారు. అందులో ఎక్కువ శాతం ఆడవాళ్ళు ఉన్నారు. ఎక్కువ శాతము చిన్నవారి దగ్గర నుంచి ముసలివారి వరకు ఉన్నారు. ముసలివారు మరణ పడక మీద ఉన్న వాళ్ళు కూడా తప్పుడు విషయాలు చూడటానికి ఇష్టపడతా ఉన్నారు. ఏం చేస్తారు వాళ్ళు? చెడ్డ వీడియోలు చూడటం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? చూస్తున్నాం అంతే అనుకుంటా ఉన్నారు. చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. ఇది మరుగయ్యేది ఈరోజు అందరికీ అందుబాటులో వచ్చేసింది. అందరికీ చేతి అంచుల్లో వచ్చేసింది. అందరికీ వారికి ఏమి చూడాలంటే అది చూడటానికి చేతి అంచు దాకా వచ్చేసింది. అక్కడ అంచుల్లో వాళ్ళు ఏం చూస్తున్నారంటే వ్యభిచార సంబంధమైన చూస్తా ఉన్నారు, మోహ సంబంధమైన చూస్తున్నారు. ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారు. వ్యభిచార శిక్ష మనుషుల మీదకి వస్తా ఉంది.
కొత్త తరము, పిల్లలు లేరు, పెద్దవాళ్ళు లేరు, ముసలి ప్రాయంలో ఉన్న వారు కూడా అదే పాపంలో వెళ్ళిపోతా ఉన్నారు. దీని గురించి బోధ చేస్తా ఉన్నాడు ఆయన. ఆ బోధ వాళ్ళకి తట్టుకోవడానికి, జీవించుకోవడానికి, ఒప్పుకోవడానికి అవకాశం కుదరట్లా. ఎందుకంటే వారి చూపులు అపవిత్రమైనవి, వారి క్రియలు అపవిత్రమైనవి. ఆయన కాలంలో ఉన్న మనుషుల గురించి మాట్లాడుతా ఉన్నాను. మరి మన కాలంలో ఉన్న మనుషులు అంతకన్నా మంచోళ్ళ చెడ్డోళ్ళ? ఎక్కడికి చెప్దామా? ఆయన కాలంలోనే ఎంత తప్పు చేయడానికి అవకాశం లేని రోజుల్లో, తప్పు చూడటానికి అవకాశం లేని రోజుల్లో ఈ ఒక్క పాయింట్ గురించి చూస్తే బహు భయంకరమైన చిన్నవారు సైతమో పాపము చేసిన వారిగా కనపడతా ఉన్నారు. ఆ మాట చెప్తే ఆయనకు వచ్చిన బిరుదేంటి తెలుసా? ఏం బిరుదు వచ్చింది తెలుసా? ఆయన మోసం చేస్తున్నాడు. ఆయన బోధకు వచ్చిన పేరులో ఆయన మోసం చేస్తున్నాడు. ఇంకొక బిరుదేంటి తెలుసా? ఈయన కొత్త బోధ మొదలు పెట్టింది. ఇది మన బోధ కాదు, వాళ్ళు వింటూ ఉన్న బోధ, లేదా అంటే చెప్పాలంటే వాళ్ళు కోరుకునే బోధ. ఏ బోధ కోరుకున్నారంటే, నువ్వు తప్పు చేసినా పర్లేదు, ఒక పావురాన్ని తీసుకెళ్ళి యాజకుడికి ఇస్తే బలిస్తాడు. నువ్వు తప్పు చేసినా పర్లేదు, ఒక గొర్రెని తీసుకెళ్తే సరిపోతుంది. నువ్వు పాపం చేసినా పర్లేదు, ఒక మేకని తీసుకెళ్తే సరిపోతుంది. నువ్వు తప్పు చేసినా పర్లేదు, 2 జతల గోవలను తీసుకెళ్తే సరిపోతుంది. ఈ బోధ వినడానికి అలవాటు పడిపోయారు మనుషులు ఆ కాలంలో. అందుకని ఆయన అన్నాడు, వీడు మోసగాడు. ఆయన గారు మోసగాడు అంటారు కదా. మోసగాడిని ఏమంటారు? అక్కడ మోసగాడిని మాత్రమే గౌరవం ఉంది, గౌరవం ఉంటుంది దాంట్లో. ఆయన గారు మోసగాడు అంటారు కదా. ఆయన మంచోడు అంటారు, వీడు దొంగ అంటారు. ఆయన మంచోడు, ఆయన దొంగ అంటారు ఎవరన్నా? దేవుని వాడు మోసగాడు అన్నారు. కారణం ఏంటంటే, నువ్వు తప్పు చేస్తున్నావు. నీ తప్పు నీ కళ్ళ ముందు నేను చూపిస్తా ఉన్నా. కొంతమంది ఒప్పుకున్నారు, అయ్యో నా జీవితాన్ని నాకు చూపించాడమ్మా ఆయన, నేను అంత అసహ్యమైన బతుకుతున్నాను, పాపంలోంచి పాపంలోకి ఎలా దారిపోతున్నాను, పాపం అనే ఊపి నన్ను ఎలా ముంచివేస్తుందో నన్ను చూపించాడమ్మా ఆయన. నేను ఒప్పుకోకుండా ఉండలేను. ఎవరి దగ్గర ఒప్పుకుంటున్నాగా? ఊర్లో వాళ్ళ దగ్గర ఒప్పుకుంటా ఉంది. ఈ మధ్య కాలంలో కొన్ని రోజుల క్రితం ఒక సంఘటన జరిగింది. గడిచిన సంవత్సరాల నుంచి మన సంఘంలో కొంతమంది కుటుంబాల్లో, కొంతమంది జీవితాల్లో జరుగుతున్న విషయాలు మనం బాగా కలవరపెడతా ఉన్నాయి. కొన్ని విషయాలు సరిగ్గా బోధించలేకపోతా ఉన్నాం, ఇబ్బంది పడతా ఉన్నాం. అలా జరుగుతూ ఉండగా దేవ పరిచర్య ఇబ్బంది అవుతా ఉంది. మా మాటలు శక్తి కలిగిన మాటలుగా ఉంటున్నాయా లేదా, మా బోధించే బోధన ఉద్యోగంగా ఉంటుందా లేదా అని పరిశీలన చేసుకుంటా ఉన్నప్పుడు దేవుడి నుంచి సమాధానం రావాలని ప్రార్థన చేస్తా ఉన్నాను. అదొక బాధ హృదయం ఉండిపోతా ఉంది. దేవా, ఇదో పలానా కోసం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ మరణాన్ని జీవంలో మార్చావు కదా, వాళ్ళు శ్రమలు కనపడలేదు. ఇక పలానా విషయంలో అదో మరణం ఏర్పడే చేయాల్సిన విషయంలో, దుఃఖం రావాల్సిన విషయంలో, లేకపోతే కుటుంబం నాశనం అయిపోయిన పరిస్థితిలో వారి గురించి ప్రార్థన చేసినప్పుడు, వారిని జీవము కలిగిన వారిగా తలెత్తుకునే వారిగా నిలబెట్టినప్పుడు అదే కుటుంబంలో విషయాన్ని వెలువడి చేస్తుంది కదయ్యా అని ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు సమాధానం రావట్లేదు. మేలు పొందిన వారే కీడు చేయడానికి, మేలు పొందిన వారే మోసం చేయడానికి, మేలు పొందిన వారే మనతో ఉన్న వారే మనల్ని ఇబ్బంది పెట్టడానికి, మేలు పొందిన వారే దేవుడి నామం ప్రకటించబడాల్సిన స్థలంలో ఇదిగో ఆ కుటుంబం యేసు ప్రభువును నమ్ముకుందంట. ఆ కుటుంబం ఎలా మారిపోయిందో చూడండి. అమ్మా పైకి నిద్రస్తే అంతైపోయింది. అయ్యో మన కుటుంబంలో జరిగింది, ఆ కుటుంబంలో మేలు జరిగింది, అదో యేసు ప్రభు దగ్గర నమ్ముకున్నారంట, వాళ్ళ సంఘానికి వెళ్తున్నారంట అని ఆ కుటుంబం గురించి చెప్పాల్సిన సమయాల్లో ఆ కుటుంబం గురించి చెడ్డ విషయాలు మనుషులకి ప్రచారం అవుతుంది. దానితో ఇంకో మాట కూడా కలుస్తూ ఉంది, అయ్యారు కూడా తెలిసే ఉంటుందిలే, వాళ్ళ హస్తం కూడా ఉండే ఉంటుందిలే అనే మాటలు కూడా ప్రచారం అవుతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? ఒకరోజు ఒక ఆవిడ నాతో దివ్యాతో మాట్లాడటానికి వచ్చింది. దగ్గర ఒక 45-50 సంవత్సరాలు ఉంటాయి. ఆవిడ ఇద్దరితో మాట్లాడాలని దాన్ని చెప్తా ఉంది. సరే అమ్మా, ఏం మాట్లాడాలని చెప్పండి. ఆవిడ అంటా ఉంది, అయ్యా మీరు మాట్లాడుతున్నప్పుడు, మీరు వాక్యం చెప్తున్నప్పుడు నా హృదయంలో గుచ్చుకుంటున్నాయి కొన్ని మాటలు, ఇవి నా గురించి అనిపిస్తా ఉన్నాయి. ఇదిగో నా జీవితం అంతా మీ దగ్గర చెప్పుకోవాలని నేను వచ్చానయ్యా. ఇంకా మా చెప్పండి, ఏముంది నీ జీవితంలో అన్నప్పుడు ఆవిడ బాల్యకాలం నుంచి ఈ రోజు వరకు జరిగిన ప్రతి మంచి, ప్రతి చెడు, ప్రతి ఇబ్బంది చెప్పినాడు.
అవి చెప్తా ఉన్నప్పుడు నా హృదయం నుంచి దుఃఖం వస్తూ ఉంది. అవి చెప్తా ఉన్నప్పుడు నా కళ్ళు చెమరుస్తూ ఉన్నాయి. కళ్ళకు నీళ్ళు రాలేదు, కళ్ళు చెమర్చడం చేశారు. మీకు కొంచెం చెమరానికి చెమర్చడం అంటారు వస్తూ ఉంది. ఎందుకో తెలుసా? మన దేవుడు ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడు. ఏంటయ్యా మేము బోధించడం తేడానా? మా జీవితాలు తేడానా? నీ వాక్యం సజీవమైంది కదా, ప్రకటిస్తున్నప్పుడు మనుషుల జీవితాల్లో మేలే కలుగుతుంది, కానీ వారి జీవితాల్లో భయంకరమైన అపవాద కార్యాలు కనపడుతున్నాయి కదా. సంఘం గురించి మేలు ప్రకటించబడాల్సిన స్థలాల్లో సంఘం యొక్క క్రియలు లేదా సంఘంలో జరుగుతున్న అద్భుతాల గురించి అనేక మంది సాక్షాత్కారం ఉండే సమయాల్లో పాత గాయాలు తుడిచిపెట్టబడి, పాత చెడ్డ పేర్లని తుడిచిపెట్టబడి కొత్త పేరు రావాల్సిన సమయాల్లో ఇలాంటి చెడ్డ పేరు బయట రావడం అని గాయపడిన హృదయాలతో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడలేదు, కానీ ఆయన ఒక వ్యక్తిని మామూలు తీసుకొచ్చాడు. ఆ వ్యక్తి మాట్లాడే మాటలు మా గుండెలు కరిగిపోయినారు. చిన్న వయసు నుంచి తన జీవితంలో జరిగిన ప్రతి అడుగు ఒక పెద్ద కథలాగే చెప్తాడు. అందుకే నీ మాటలు మా హృదయాలు గుర్తుకున్నాయ్యా. నీ మాటలు నీ జీవితాన్ని వాళ్ళ దగ్గర చెప్పకుండా దాచడం కరెక్ట్ కాదు అని ప్రేరేపణ ఇస్తా ఉంది. కొన్ని నెలల నుంచి ఏ రోజు నిజం చెప్పి అడగలా, ఏ రోజు ఆమె చూసి నీ జీవితం ఏంటి అని అడగలా. దేవుడు నా హృదయంలో మంటను గ్రహించాడు. అది దేవుడి పోతున్న శక్తి. ఆ రోజు అనిపించింది మా ప్రయాస వ్యర్థము, మేము ఇచ్చిన విత్తనాలు చెడ్డవి కావు. ఈ బాధ కొత్తగా ఉందనుకుంటా ఉన్నారు మనుషులు ఆయన చూసి. అయ్యో ఈయన మోసగా అనుకుంటా ఉన్నారు ఆయన చూసి. ఆయన పనులు చూసి ఇంకో మాట బయట ముందుకే చెప్పాలి. ఆయన పనుల నుంచి మాట్లాడలేదు. ఒక మాట చెప్పి నేను మళ్ళా మన టాపిక్లోకి వస్తాను. ఆయన పనులంట ఈయన దెయ్యాన్ని బయలుదేముల వల్ల వెళ్ళగొడతా ఉన్నాడు. అంటే అది దురాత్మ, ఒక దేవత పేరు బయలుదేవులు. బయలుదేవత జబూలు అనే స్థలంలో బయలుదేవత. అంటే దెయ్యాలు పోవాలంటే కొంతమంది తాయిలు కట్టించుకుంటారు, ఇంకోటి చేస్తారు కదా. అప్పటి కాలంలో జబూలు అనే స్థలంలో బయలుదేవత దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అక్కడ దెయ్యాలు పోయినట్టు కనబడేవాళ్ళు. ఈయన ఆవిడ సహాయం చేస్తా ఉన్నారు. ఆయన పేరు. ఈ బోధ కొత్తగా ఉంది, అధికారంగా ఉంది. ఈ బోధ ఆయనకి చెడ్డ పేరు తీసుకొచ్చింది. చెడ్డవాడు మాట్లాడే పేరు తీసుకొచ్చింది. అదే బోధ అదే మాటలు అదే ప్రకటిస్తా ఉన్నాడు. కొంతమంది మనుషుల్ని రూపాంతరం చెందిస్తా ఉన్నాయి. ఆ మాటలు కొన్నిసార్లు మా మాటలు విన్నవారు వారి బిడ్డలను హిందూ వివాహం చేయొద్దు అనుకున్నారు. కొన్నిసార్లు మా మాటలు విన్నవారు లేదు మరి అన్నిటికీ విగ్రహారాధన చేయకూడదు అనుకున్నారు. అదే బోధ కొంతమందికి గాయపరిచి కొంతమంది మరి అన్నిటికీ మా దగ్గరికి రాకూడదని తిరిగిపోయిన ఉన్నారు. యేసుప్రభు జీవితంలో జరిగినట్టుగా కాదు. అంటే ఆయన సమాజంలో చెప్పలేదు, కానీ ఆయన జీవితంలో జరిగి మా జీవితంలో జరిగిన పోలికలు చెప్తా ఉన్నాడు. బోధించే వారి జీవితాల్లో ఎలా పరిస్థితులుగా వెళ్తారో మా ఉదాహరణ చూపిస్తా ఉన్నాను. ఆయన బోధ విని ఇది కఠినమైన బోధ, ఇలా ఎవరు చేయగలని చెప్పి కొంతమంది శిష్యులు మరి అన్నిటికీ ఆయన దగ్గరికి రావడానికి ఇష్టపడలేదు. ఆయన బలాలను గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. నా రక్తం నుంచి నా రక్తం, నా శరీరం నుంచి నా రక్తం తాగువాడి నేను నా తండ్రి నిలుచుకుంటారని చెప్తా ఉంటాడు. చాలా వివరణ చెప్పేటప్పుడు ఆ బోధ నచ్చల. కాబట్టి ఆయనను మరి అందరికీ చూడక వాక్యం ఇచ్చిన వాళ్ళ ఆయన బోధ శక్తి కలిగింది. అదే బోధ అందరికీ ప్రకటించబడుతున్నప్పుడు ఆవిడ ఏదైతే చెప్పిందో, మాతో ఏమైతే మాట్లాడిందో ఆవిడ జీవితంలో విచారం లేదు. చిన్న వేరే విషయాలు చెప్పుకుంటూ చాలా చెప్పింది. నాకు అనిపించింది ఎన్నో సంవత్సరాల నుంచి మన దగ్గర ఉన్న వాళ్ళు ప్రతి చిన్న విషయానికి మన మీద ఆధారపరిస్తే కనపడేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ జీవితాన్ని అంత వివరంగా మనకి చెప్పలేదే. ఏమైనా చెప్పారు ఇప్పుడన్నా? కళ్ళ ముందు కనబడుతున్నా సరే దాన్ని ఒప్పుకునే వాళ్ళు కనబడుతున్నారే. ఆ గాయం తాలూకు నొప్పి తగిలి, ఆ గాయం తాలూకు నొప్పి తగిలి, ఆ గాయం తాలూకు రసి కాకుండా సరే
ఇదిగో ఈ గాయము నా పనుల వల్ల జరిగింది, ఇదిగో నేనే దీనికి కారణం ఒప్పుకోలేకపోతారే. పిల్లల్ని మరింత ఊరితో పంపించే వాళ్ళు కొంతమంది దానివల్ల ఇబ్బంది చూసిన, దానివల్ల అనారోగ్యం చూసిన అది చెప్పకుండా మిగతా దాన్ని దాచి మిగతాదని చెప్తా ఉంటారు సూది. అలాంటి తరం మన సంఘంలో ఉంటే అదే సంఘంలో ఒక ఆవిడ వచ్చి, అయ్యా నా జీవితంలో జరిగింది మీరు చెప్పకుండా నేను ఉండలేనయ్యా, మీ బాధ నన్ను కదిలించి వేస్తుంది, మీ మాటలు మా హృదయాన్ని నిలకడగా ఉండవట్లేదు, నా హృదయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను, నా జీవితంలో జరిగిన ప్రతిదీ మీకు మీరు చాలా మంది రక్షణ పొందేటప్పుడు మీ జీవితాలు ఎలా ఉన్నాయని మేము అడగల. కొద్దిమంది మీ జీవితంలో జరిగే భయంకరమైన పనులు చెప్తా ఉండేవాళ్ళు, జరిగే విషయాలు చెప్తా ఉండే వాళ్ళ కోసం ప్రార్థన చేసి ఉండేవాళ్ళు, కానీ ఎప్పుడు మా మనసులో పెట్టుకోవడానికి దాన్ని సిద్ధపడదు. వాక్యం ఇచ్చిన వాళ్ళ ఈ బాధ నీకు ఎలా కనబడుతుంది? ఆ కాలంలో జరిగింది, అది ఆ కాలంలో జరిగింది. ఆ బాధ వారి హృదయాన్ని కలిగించింది, ఆ బాధ వారిలో ఉన్న పాపాన్ని బయటకు వచ్చేలా చేసింది, ఆ బాధ వారి జీవితాన్ని మార్చింది, ఆ బాధ వారి స్వభావాన్ని మార్చింది, ఆ బాధ వారి దురాత్మ శక్తి ప్రభావం నుంచి విడిపించేలాగా చేసింది. కొంతమంది జీవితాలు ఇదంతా, కొంతమంది జీవితాలు ఈయన మోసగాడు, కొంతమంది జీవితాల్లో ఆశ్చర్యాలు, ఈ బాధ ఎప్పుడు లేదా మా పక్కన చెప్తున్నారేంటి. నేను కొన్ని సందర్భాలు మేము వాక్యం చెప్పినప్పుడు జరిగిన కొన్ని సందర్భాలు చెప్తే కొంతమంది హృదయాలు గాయపడతాయని చెప్పలా. నేను ఆ మాటలు చెప్పడం నాకు ఇబ్బందికరంగా ఉంది. ఆ గాయాలు ఎందుకోతే కొన్నిసార్లు కదా, నీవే ఒక వాక్యం చెప్తా ఉంటే అది ఏ వాక్యం చెప్పడానికి ఇష్టపడలేదు, వాక్యం చెప్తా ఉంటే కింద నుంచి ఒక ఆవిడ ఎంతసేపు మాట్లాడేది ఆ వాక్యం గురించి. ఆ బోధకు వ్యతిరేకత వస్తా ఉంది. యేసు ప్రభు కాలం నుంచి ఈ కాలం వరకు కూడా ఇదే సంగతి జరుగుతుంది. నువ్వు దేంట్లో ఉన్నావు? అది నా ప్రశ్న. ఈరోజు ఈ మాట నేను బయటికి తీసుకురావడానికి కారణం ఏంటంటే, నీకు ఆయన మంచివాడిలాగా ఉన్నాడా చెడ్డవాడిలాగా ఉన్నాడంటే, యేసు ప్రభు మంచివాడు అంటారు. మీరందరూ యేసు ప్రభు మంచివాడు అంటున్నారు కాబట్టి ఇక్కడ వచ్చుకుంటున్నారు. కానీ యేసు ప్రభు మాటలు ప్రకటిస్తున్నాం, మేము మంచివాడిగా కనబడలా. యేసు ప్రభు బాధ ప్రకటిస్తున్న మా జీవితాలు కొంతమంది మంచిగా కనబడట్లా. ఎందుకంటే వారి జీవితాల్లో జరిగిన వాటిని వారి ముందు పెడుతున్నాం కాబట్టి వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, ఇదిగో ఈయన నా గురించి చెప్తా ఉన్నాడు. సాధ్యమైతే వెళ్ళిపోవడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు, కానీ బోధనని అంగీకరించడానికి మాత్రం చాలా సిద్ధంగా లేరు. కొన్ని మాటలు వినపడతా ఉంటాయి, ఆయన ఎక్కడ ఉంటే ఉన్నారు, మా స్థానం కావాలి, సాయం చేద్దాము అని మాట్లాడుతాడు వినపడతా ఉంటాయి. సంఘంలో బోధ జరుగుతుంది. బోధని జీవితాన్ని రూపాంతరం చేయాలి. రూపాంతరం అంటే తెలుసా మీకు? మన తెలుసలేదు చెప్పండి. రూపాంతరం అంటే స్పష్టమైన ఉదాహరణ ఏంటంటే, వంకరలు సీతాకోకలాగా మారుతుంది. దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. ట్రాన్స్ఫిగరేషన్ మాట కూడా వాడతారు. కానీ రూపాంతరం అంటే దొంగల పురుగు సీతాకోకలు అవడం, సీతాకోకలు దొంగల పురుగు అవడం కూడా రూపాంతరమే కదా. మనం ఏదైనా ఉన్నప్పుడు ఏ గుంపులో ఉన్నావు, ఆ బాధని ఆశ్చర్యాన్ని కలిగితే ఏంటి పచ్చగా ఉంది బాధ. కొంతమంది లంచాలు వచ్చని చెప్తారు, కొంతమంది నువ్వు ఏ గుడికన్నా వెళ్ళాలని చెప్తారు, కొంతమంది మరేమో వచ్చని చెప్తారు, కొంతమంది నువ్వు ఏం చేసినా పర్లేదు, కొట్టు పెట్టుకున్నా పర్లేదు అంటారు. ఈ బాధలన్నీ కదా, ఈయన కొట్టొద్దు అంటాడేంటి? కొత్త బాధ కదా, కొత్త బాధగా అనిపిస్తుంది, కానీ కొత్త బాధ కాదు. యేసు ప్రభు చేసిన బాధకున్న పేరు కొత్త బాధ. యేసు ప్రభు పెట్టిన పేరు మోసగాడు. నీకు అనుకూలంగా బోధించాలని ఆశపడుతుంటే దేవుడు నీకు అనుకూలంగా బోధిస్తాడా? ఆయనకు అనుకూలంగా మనం మార్చుకుంటాడా? అందరికి అదే అభిప్రాయం ఉందా? ఒకరికే ఉందా? ఆయనకు అనుకూలంగా మనము మార్చబడాలి. ఆయనకు అనుకూలంగా మనం మార్చబడాలి. కొంతమందికి వడ్డీలు చెప్పడం గురించి చాలా బాధ అనిపిస్తుంది. వడ్డీ గురించి చెప్తాడు, చాలా బాధ చేస్తారు. బ్యాంకులో వేసి వడ్డీ రావట్లేదా, తీసుకోవట్లేదా? బ్యాంకులో వేసిన వడ్డీకి నువ్వు వెళ్ళి ఒకసారి అడిగి చూసినా వడ్డీ ఇస్తావా లేదా అంటావా? ఆడేసేస్తాడు. తెలుసా మీకు? బ్యాంకులో మీకు వడ్డీ పడతాయి, రూపాయి 2 రూపాయలు పడతాయి.
ఆ పేరు పట్టుకుని నాకు ఒకటే జరుగుతుంది వడ్డీ ఏదైనా అని అడిగారు జీవితంలోనా? మరి వడ్డీకి ఇస్తే అలా అడగకపోతే రావు డబ్బులు. మాట అడుసు తొక్కనే కదా కాలు అంటే బుడలో కాలు పెట్టి దాన్ని కలుపుకోవడం అవసరమా? మనకి కొత్తగా ఉండొచ్చు, మోసకరంగా ఉండొచ్చు, ఇబ్బందికరంగా ఉండొచ్చు, కానీ ఈ బోధను వెంబడించాలి. ఆ బోధను ఎక్కడ తీసుకెళ్తుంది కదా? దేవుడికి తీసుకెళ్తుంది. ఎరుపులో ఉన్నాం ఈరోజు. ఈ బోధ విచిత్రంగా ఉంది, ఈ బోధ కష్టతరంగా ఉంది. ఓ హక్కుని మాట్లాడతాం మా రోజు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడినాడు, అన్నయ్య పలా మాస్టర్ గారు డబ్బులు కట్టి 10th క్లాస్ పాస్ అవుతాడు అన్నయ్య అన్న. అలాంటి మాట చెప్పాడు. డబ్బులు కట్టి 10th పాస్ అవుతా చెప్పండి. 10th కాబట్టి ఎంత పాస్ అవుతా? నువ్వు లంచం ఇచ్చి నీది కానీ నువ్వు కొనుక్కున్నప్పుడు దానివల్ల నువ్వు మేలు జరుగుతుందని ఆశ పడకూడదు. ఎందుకు చెప్పాను మాట అంటే అతని దీవెనే, అతనికి దీవెన కొరకే చెప్పాము. వాక్యం ఇచ్చిన వారు కదా, నువ్వే రూపంలో ఉన్నావు ఈరోజు? ఏ రూపంలో ఉన్నావు ఈరోజు? ఆయన మంచోడు అనుకుంటున్నారు, ఆయన చెడ్డోడు అనుకోరు, మీరు ఆయన మోసగాడు అనుకోరు. కానీ బోధిస్తున్న మా విషయంలో ఏమనుకుంటున్నావు? మా మాటలు నీ జీవితాల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి? మా మాటలు నీ హృదయంలోకి వెళ్తా ఉన్నాయా? మా మాటల ప్రకారం నీ జీవితాన్ని మార్చుకుంటా ఉన్నావా? నీ పక్కన ఉన్న వాళ్ళే అదే మాటలు వింటా ఉన్నారు. ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టుకి అన్ని చెట్లకి నీళ్ళు పెడతా ఉన్నాం, ఆ చెట్టు కూడా పెట్టాము. అన్ని చెట్లకి ఏమి వేస్తా ఉన్నాం, ఆ చెట్టు కూడా వేసాము. ఆ చెట్టు కాయలు పెట్టాల 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరం, 4 సంవత్సరం తర్వాత ఏమవుద్ది? అన్నిటికీ వేసాం కదా, ఆ చెట్టుకి ఏం పేరు పెడతాం మనం? అదే చెప్తారా? ఆ మాట కదా అనుకుంటుంది. ఏమంటా చెట్టు మనం నాకే తెలుసు కదా, వ్యవసాయం చేయడం మీకు తెలియదు, ఒకరితో చెప్తున్నారు. అలా ఉండిపోతున్నావా నువ్వు? అలా ఉండిపోతున్నావా? ఒక ఆవిడ రోజు వచ్చి, అయ్యా మాకు నిద్ర వస్తుంది కాబట్టి మీరు అప్పుడప్పుడు మధ్య మధ్యలో జోక్స్ చేయాలి, అప్పుడప్పుడు మాట్లాడాలి, అప్పుడప్పుడు కథలు చెప్పాలి. అంటే ఆవిడ వీటిని సెంటెన్స్ వేరే చాలా సేపు చెప్పింది. అమ్మ ఒక 5 నిమిషాలు పెడితే సినిమా అయిపోతుందిగా కదా, పాట ఒకటి, డ్యాన్స్ ఒకటి, ఒక జోక్స్ కొన్ని, కథలు కొన్ని, ఇంకేం తగ్గింది? ఒక 5 నిమిషాలు సినిమా అయిపోతుంది కదా. అంటే అలా చెప్పడం తప్పట్లా, నేను చెప్పడం తప్పట్లా. పాట పాడవచ్చు, అది చెప్పవచ్చు, అదే వాక్యం చెప్పవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఏ వాక్యం పడతాం అదే వాక్యం పక్కన వాళ్ళకి, అయ్యో నన్ను బాధ చేస్తున్న ఈ దైవజనుడికి, నాకు వాక్యాన్ని అందిస్తున్న ఈ దైవజనుడికి నా హృదయాంతరంగా ఉన్నదంతా నేను చెప్పుకోకుండా నేను ఉండలేనే. సమయం అడిగింది ఆవిడ, ఇదిగో మీ సమయం కావాలి, మీ ఇద్దరితో మాట్లాడతాను, మీ ఇద్దరు కూర్చోబెట్టి 10 గంటలు ఇదే నేను మాట్లాడాను, 10 గంటలకు కూర్చోబెట్టి మాట్లాడాను. ఒకటి దేవుడు చూపించిన రుజువు, మీ మాటలు నా మాటలుగానే ఉన్నాయి, మనిషి నుంచి పనిచేస్తున్నాయనే రుజువు. ఇంకొకటి మిగతా వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో అనేది రుజువు. నేను చదువుకుంటున్నప్పుడు బైబిల్, నేను దేవుడు అనుకుంటున్నది మళ్ళీ చదువు కొనసాగించడం మొదలుపెట్టారు. బైబిల్కి సంబంధించి ఎంఏ హిస్టరీ స్టడీస్ కోర్స్ ఉంటుంది, యూజ్ స్మాల్ సిక్యులర్ కోర్సెస్ సామాన్. అది చేస్తా ఉన్నప్పుడు మొదటి సంవత్సరం 7 సబ్జెక్టులు, రెండో సంవత్సరం 7 సబ్జెక్టులు ఉండే. మా టీంలో మేము మా దాంట్లో 10-12 మంది స్టూడెంట్స్ ఉండేవారు, చాలా తక్కువ మంది ఉండేవారు. ఒక అతను ఉండేవాడు, అప్పుడు ఎగ్జామ్ రాసే టైంకి మధ్యలో కూడా కలుస్తూ ఉండేవాడు. అప్పుడు ఏదో అంటే దాని మధ్యలో ఎక్కువ రోజు క్లాసులు ఎక్కడ చదువుకునే వాళ్ళు వచ్చే ఎగ్జామ్ అట్లా ఉండేది. సంవత్సరం అలా దాని పేరే డిస్టెన్స్ ఎడ్యుకేషన్. సబ్జెక్ట్ విని 7 సబ్జెక్టులో ఒక సబ్జెక్ట్ చెప్తారనుకోండి, అది విని అందరూ అనుకుంటుంది ఉంది, దాన్ని ఏం చేయాలని ఆలోచిస్తారు. ఎవరు వచ్చి ఈ సబ్జెక్ట్ మనకి ఏం ఉపయోగపడుతుంది, మనం సేవ చేసుకునే వాళ్ళం అనేవాడు. వెంటనే ఉండదు కదా, ఏమో ఉపయోగపడుతుంది మనకి, ఈ సమయం వాకర్ వేసి ప్రార్థన చేసుకుంటే అది ఉండదు అనేవాడు. అతను 3 రకాల మాటలు మాట్లాడాడు. ఒకటి, ఈ సబ్జెక్ట్ వల్ల ఉపయోగం లేదనేవాడు. రెండోది, ఈ సరిగ్గా చెప్పలా, ఈ చెప్పేది మైండ్ ఎక్కడ అనేవాడు. ఎక్కేది కూడా పోయేది. స్టార్ట్ అయిన గంట క్లాస్ చెప్తాను, బ్రేక్ ఉంటుంది కదా, మిగతా టైంలో మొదలు పెట్టేవాడు. మూడోది ఏం చేసేవాడంటే, ఇదే సబ్జెక్టు ఆయన లేకపోతే మొన్న ఆయన చెప్పాడే ఆయన చెప్తే బలం ఉంటుంది అనేవాడు. అతని మాటలు విని 12-11 ముగ్గురు రాబోయేవారు.
ఏంట్రా మానేశారంటే నిజమే గురు మన చాలా కరెక్ట్, ఇది మా తమ్ముడికి కూడా ఉపయోగపడదు, మరి దీనికి ఎగ్జామ్స్ రాయాలంట, అయితే దానికి ఉపయోగపడదు, ముగ్గురు ఆగిపోయారు. ఎగ్జామ్ రాసే టైంలో హాల్ దగ్గర కలిసినప్పుడు కూడా నేనేం చదవలేదు, అసలు దీనివల్ల మనకి ఏం ఉపయోగపడుతుంది అనుకున్నా, నేను ఎగ్జామ్ రాస్తాను లేదు అని నిరాశపూర్వకంగా మాట్లాడేవాడు. కానీ అతను అందరికన్నా ఎక్కువసేపు చాలా బాగా రాశాడు. అర్థమవుతుందా? అందరికన్నా ఎక్కువసేపు చాలా బాగా రాశాడు. తర్వాత సంవత్సరం వచ్చేటప్పటికి అతని మాటలు మనుషులు అర్థమవడం మొదలు. ఇతను ఏం చేస్తున్నాడంటే మనుషులు నిరాశపడతారు, అదే ఇతను బాగా చెప్పలేదయ్యా, ఇతనికన్నా అతను బాగా చెప్పాడు. అరే అదేంట్రా పోయిన అతను బాగా చెప్పలేదు అన్నావుగా అంటే అది అనుకున్నాడని ఇప్పుడు ఈయనే బాగా చెప్తున్నాడు, ఈ బాగా చెప్తున్నాడు, ఇది చాలా మంచివాడు అని చెప్పేవాడు. అంటే మనుషులు పెట్టుకున్నప్పుడు వారి హృదయాలని వేరొక దిక్కుకి మరల్చడం. అతను బాగా ఉండేవాడు, అతను బాగా చదువుతున్నాడు, అతను మంచి మార్పు కోసం పోరాడేవాడు. అందరూ 3 గంటల ఎగ్జామ్లో నేను గంటలకు వచ్చేవాడు, మంది 2 గంటలకు వచ్చేవాడు, వీడు మాత్రం ఖచ్చితంగా 3 గంటలు రాసేవాడు. ఆ రాయటానికి చూసి అప్పుడు మనిషికి అర్థమైంది, ఏంట్రా చదవలేదు అన్నావుగా అంటే రాయకులు ఫీజు కట్టి చదువుతున్నాను కదా, సరిగ్గా చెప్పలేదు అన్నావు కదా, ఇది నీకు ఉపయోగపడుతున్నావు కదా, నేను సేవలు అన్నావు కదా, ఇన్ని కబుర్లు చెప్పావు కదా, మరి ఇప్పుడు ఎట్లా అంటే అతను ముసుగు వేసుకున్న మనిషి చాలాసార్లు గుర్తొస్తాడు. అతను చాలాసార్లు గుర్తొస్తాడు. మేము నేర్చుకున్న విషయాలు జీవితంలో ఉపయోగపడి, తర్వాత పిహెచ్డీ చేయడంలో ఉపయోగపడి, సేవలో కూడా చాలాసార్లు ఉపయోగపడి, అతనికి కూడా ఉపయోగపడి, కానీ అతని మాటలు ఉన్నవారు 3 మానేశారు. అతను మాటలు ఉన్నవాళ్ళు ఫస్ట్ ఇయర్ సరిగ్గా ఎగ్జామ్స్ రాయక మళ్ళీ 2 సార్లు 3 సార్లు రాసిన 3 ఉన్నారు. సగం మందిని చెప్పేశాడు. సగం మందిని చాలాసార్లు మనుషులైన వారు అయ్యో ఈ మాటలు నన్ను మార్చివే, ఈ మాటలు మా జీవితాన్ని మార్చివే, ఈ మాటలు నా స్వభావాన్ని మార్చివే అని మనుషులు సాక్షిస్తూ ఉన్నప్పుడు అదే మాటలు కొంతమందికి అడ్డుబండగా ఉన్నాయి. మన వాక్యం చూసాడమ్మా, మన వాక్యం చూసాం ఏం మాట్లాడేది, ఆయన దేవుని మార్గము అనీతిమంతులకి భక్తిహీనులకు అడ్డం అవుతున్నాడు. గుర్తుందా ఆ రోజు బుధవారం వాక్యం, భక్తిమంతులు నీతిమంతులైతే ఆ మార్గంలో వెళ్తారు, కానీ భక్తిహీనులైన వాళ్ళు ఏం చేస్తారంటే అదే మార్గము వాళ్ళకి కాళ్ళకి అడ్డం వస్తుంది, వాళ్ళు పడిపోతారు. అంటే ఏ మాటలు చెబుతున్నామో ఆ మాటని హృదయంలోకి వెళ్ళకపోతే అయ్యో ఈ మాట కాదు ఇంకో మాట అయితే బాగుంటాయి, ఇది ఇక్కడ చెప్తే బాగుంటుంది, ఇంకో అర్థం చెప్తే బాగుంటుంది అనుకుంటున్నామంటే ఈ బోధ నీ పక్కన వ్యక్తిని కడతా ఉంటే, నీ పక్కన వ్యక్తిని మార్చుతూ ఉంటే, నీ పక్కన వ్యక్తులు దీవులు రాక కారణం అవుతూ ఉంటే నీ స్వభావం వలన, నీ పరిస్థితి వల్ల ఇదే మాట నీ జీవితంలో అడ్డుపడాలిగా. మనకి ఏ మాట రుచికరంగా ఉంటాయో తెలుసా? అమ్మా మీకోసం నేను ప్రార్థన చేస్తా అంటే చాలా రుచికరంగా ఉంటుంది. అమ్మా నీలోనే తప్పుందమ్మా, నీలో ఏ పాపం లేదు, నువ్వు రక్షణ పొందనక్కర్లా, మారుమనసు పొందనక్కర్లా అంటే మనకేమనిపిస్తుంది? ఒక అమ్మాయి ఆయన సీరియస్ వస్తూ ఉంటుంది 2 సంవత్సరాలు, నాకు అర్థమయ్యేది కదా, నేను అంతతో ప్రేమ ఉంటాయి కదా, ఇది అమ్మాయికి సీరియస్ వస్తుందంటే కొన్నా తర్వాత ఆయన వచ్చి రక్షణ పొందే సమయంలో మారుమనసు పొందే టైంలో చెప్పింది, అన్నయ్య మీరు మారుమనసు పొందమంటున్నారు. ఒక ఆయన పిలిచి నువ్వేం తప్పు చేసావమ్మా, నువ్వేం పాపం చేయలేదు అని చెబుతాను. నిజమే కదా, నేను పాపం చేస్తాను, అన్నయ్యతో నన్ను రక్షణ పొందమంటాడని నీ మీద కొన్ని సంవత్సరాలు పాపం పెట్టుకున్నానయ్యా. దేవుని వాక్యం చెప్తా ఉంది, నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అంటే ఆ మనిషి ఆయనకి ఏం చెప్పాడు? మా అమ్మాయి చెప్పింది, ఆ మనిషి ఆయనకి ఏం చెప్పాడమ్మా, నీలో ఏ పాపము లేదు, నువ్వు మారుమనసు పొందాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. అప్పుడు వారి మనుషులు మోసం చేస్తా ఉంటాడు. మాకు ఏం నచ్చుంది? ఒక అమ్మాయి రోజు దగ్గర ప్రార్థన చేసుకుంటా ఉంది, మారుమనసు ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు ఎవరు చెప్పాడు? అమ్మా మీ నాన్న క్షమాపణలు అని చెప్పాడు. ఎవరిని గట్టి చూద్దామా చెప్తే వాళ్ళ అమ్మ వచ్చింది, ఆడే నీ కాలు క్షమాపణ చెప్పాలి, నువ్వేం చెప్తావు ఆ రోజుతో ఉంటుందా పోతా. మనుషులకు భక్తి, మనుషులకు బోధ. అరే మరి అయ్యా చెప్తున్నాడు క్షమాపణ అన్నారంటే ఆయన అట్లాగే చెప్తాడు. ఏమంటున్నావు ఈరోజు? ఏమవుతుంది హృదయంలోకి? విగ్రహారాధన చేయొద్దు అంటే విగ్రహారాధన పడుగులు వేసేవాళ్ళు కనపడతారే,
అమ్మ దేవుడి సన్నిధి వదలొద్దు, నీ ప్రయత్నం నేను చేసి దేవుడి సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసుకోవాలంటే ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడలేదే. దేవుడి సన్నిధిలో మన హృదయాన్ని గమనించుకోవడానికి ఇష్టపడలేదే. మనం బోధించే వారికి మన హృదయాన్ని బయలుపరుచుకోవాలి, మన జీవితంలో మనం చెప్పుకోవాలి ఆలోచన ఒక్కసారి కూడా రావట్లేదంటే ఈ బోధ నీకు ఎలా కనపడుతుందో తెలుసా? ఈ బోధ నీకు మోసపూరితమైన బోధలాగా కనపడుతుంది. ఈ బోధ మోసపూరితమైన బోధలాగా కనపడుతుంది. కాబట్టి నీ హృదయాన్ని, నీ జీవితాన్ని మోసపూరితమైన దానిగా మార్చేసి ఎవరితో వాదిస్తావు నువ్వు? మనుషులతో వాదించవచ్చు, దేవుడితో వాదించగలమా? వాక్యం ద్వారా మనం హృదయాలు సరి చేసుకున్నాం, బోధకు లోపడదాం, సరి చేసుకుని స్థిరపరచబడదాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా,